ఐపీఎల్ 17వ సీజన్లో పరుగుల వరద పారుతుంది. బ్యాటర్ల దెబ్బకు బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. వన్డే మ్యాచ్ల్లో కూడా సాధ్యం కాని స్కోర్లు ఈసారి నమోదవుతున్నాయి. 250+ స్కోర్ను ఈజీగా బాధిస్తున్నారు. ఒకప్పుడు టీ20లో 180 టార్గెట్ ఇవ్వడం చాలా గొప్ప. కానీ ఇప్పుడు 300 కొట్టినా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. చిన్న గ్రౌండ్లు, తేమ ప్రభావం, బ్యాటర్లకు అనుకూలంగా ఉన్న రూల్స్ బౌలర్ల పాలిట శాపంగా మారాయి. కొన్ని మ్యాచ్ల్లో వరల్డ్ రికార్డులు కూడా నమోదయ్యాయి. మన దేశంలో క్రికెట్కు ఆదరణ ఎక్కువ. ఆ క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకు బీసీసీఐ టీ20 ఫార్మాట్లో ఐపీఎల్ని తీసుకొచ్చింది. అతి తక్కువ కాలంలోనే అభిమానుల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేసింది ఐపీఎల్. తమ ఫేవరెట్ టీం సొంత గ్రౌండ్లో ఆడుతోందంటే ఫ్యాన్స్కి ఇక పండగే. టికెట్ రేట్లు ఎంతున్నా లెక్క చేయక స్టేడియానికి వెడుతుంటారు. మ్యాచ్లను ఎంజాయ్ చేస్తారు. ఈ సీజన్లో సన్ రైజర్స్ భారీ స్కోర్లు కొట్టడమే పనిగా పెట్టుకుంది. దాన్నే కోల్కతా కూడా అలవాటు చేసుకుంది. ఇక పంజాబ్ కొండంత లక్ష్యాన్ని ఊదిపారేసి చరిత్ర సృష్టించింది. ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారుతోంది. ఏదో ఒక రికార్డ్ బద్దలవుతోంది. ప్రతిసారిలాగే ఈ సంవత్సరం కూడా బౌలర్లు, బ్యాటర్ల మధ్య హోరాహోరీ పోరుంటుందని అనుకున్నాం. కానీ ప్రతి మ్యాచ్లో వార్ వన్ సైడ్ అయి బ్యాటర్లదే పైచేయి అవుతోంది. కొత్త నిబంధనలన్నీ బ్యాటర్స్కి అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఈజీగా స్కోర్ 200 దాటుతోంది. టీం ఎక్కువ పరుగులు చేయడంలో ఇంపాక్ట్ ప్లేయర్ ముఖ్య పాత్ర పోషిస్తాడు. వికెట్లు పడిపోతున్నా ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడనే నమ్మకం మిగిలిన వాళ్లలో ధైర్యాన్ని నింపుతోంది. అదే వారిని చివరి వరకు పోరాడేలా చేస్తోంది. అందుకే ప్రతి మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. దీంతో విశ్లేషకులు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై విమర్శలు చేస్తున్నారు. బౌండరీల పరిధి పెంచాలని ఇటీవలే సునీల్ గవాస్కర్ ట్వీట్ చేశాడు. బౌలర్స్ని కాపాడండి అంటూ ట్విట్టర్ ద్వారా అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. టీ20ల ప్రభావం టెస్టు క్రికెట్పై పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టెస్టు మ్యాచ్లకు ఆదరణ తగ్గుతోంది. గ్రౌండ్కు వచ్చి మ్యాచ్లు చూసేవారు కరువయ్యారు. ఇదే విధానం కొనసాగితే టెస్టు క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకనైనా బీసీసీఐ కాస్త వెనక్కి తగ్గి రూల్స్ని మారుస్తుందా లేదా చూడాలి.